దిస్ ఈజ్ చిరంజీవి ఫ్రమ్ కడప. మీకోసం కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చాను. స్వయం ఉపాధి హామీ పథకాలు. స్వయం ఉపాధి హామీ పథకాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి స్వయం ఉపాధి హామీ పథకాలు అంటే చూడండి, ఎవరైనా ఎదగాలి అంటే పేదరికం నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళకి వేతన ఉపాధి హామీ పథకాలే కాకుండా కొన్ని స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే నిలబడి ఎదిగేదానికోసం మన కేంద్ర ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం కొన్ని ఉపాధి హామీ పథకాలని తీసుకొచ్చింది. స్వయం ఉపాధి హామీ పథకాలను తీసుకొచ్చింది. ఇక్కడ ఏంది అంటే కొంతమంది యువకులను కానీ, కొంతమంది ప్రజలను కానీ, కొంతమంది మహిళలను కానీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏదో ఒక విధమైన స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా చేసే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మనము స్వయం ఉపాధి హామీ పథకాలు అంటాం. ఈ ప్రోగ్రామ్స్ ఎలా వచ్చాయి అంటే మనకు ట్రైజమ్ నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన వరకు కూడా, అంటే 12th ప్లాన్ వరకు కూడా, అంటే 6th ప్లాన్ నుంచి 12th ప్లాన్ వరకు కూడా ఎంతవరకు ఎలా వచ్చిందో ఈ డయాగ్రామాటికల్గా ఫ్లో చార్ట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నీట్గా. చాలా ఇంపార్టెంట్, చాలా నీట్గా ఉంది, మీరు అర్థం చేసుకోండి. చాలా గుర్తు కూడా కొన్ని పెట్టుకోవచ్చు. ఈ స్వయం ఉపాధి హామీ పథకాల్లో నేను ఈ లైన్ వేసాను, ప్లస్ ఈ థిక్ లైన్ ఉంది, అలాగే ఈ థిక్ లైన్. ఈ థిక్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చిన స్వయం ఉపాధి హామీ పథకాలకి 50:50 నిధులను కేటాయించింది. కేంద్రము 50 అయితే రాష్ట్ర ప్రభుత్వం 50. తర్వాత వచ్చిన వాటికి 80:20 నిధులు కేటాయించింది. తర్వాత వచ్చిన వాటికి 75:25 కేంద్రం రాష్ట్ర నిధులు కేంద్రం నుంచి 80%, రాష్ట్రం నుంచి 20% నిధులు కేటాయించింది. అడగొచ్చు ఇలాగా, NRLM ఉంది, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఇది కేంద్రం నుంచి వచ్చిన స్వయం ఉపాధి హామీ పథకం. దీనికి కేంద్రం నుంచి ఎంత శాతం నిధులు కేటాయించింది అనే క్వశ్చన్ రావచ్చు. 80%, లేకుంటే 50%, లేకుంటే 70%, లేకుంటే 100% అని అడగచ్చు. అప్పుడు మీరు 70% నిధులు కేటాయించింది. ట్రైజమ్ అనే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్లో స్టేట్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది? 50% నిధులు కేటాయించింది. 50% నిధులు కేటాయించింది. డ్వాక్రా మహిళలు సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. డ్వాక్రాకి పథకంకి ఎంత శాతం కేంద్రము మరియు రాష్ట్రం నిధులు కేటాయించింది అట్లా కూడా అడగచ్చు. 75:25, 80:20, 50:50, లేకుంటే 100% కేంద్రమే నిధులు కేటాయించిందా అని అడిగే క్వశ్చన్ వస్తుంది. అందుకని మనము ఇలాగ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ 6th ప్లాన్లో వచ్చిన స్వయం ఉపాధి హామీ పథకాలు ఇవి. ఈ 7th ప్లాన్లో ఓన్లీ ఒకటే ఒక స్వయం ఉపాధి హామీ పథకం వచ్చింది, అది మిలియన్ వెల్స్ స్కీమ్ అని. ఈ 8th ప్లాన్లో 2 స్వయం ఉపాధి హామీ పథకాలు వచ్చాయి, 2 స్వయం ఉపాధి హామీ పథకాలు వచ్చాయి. అది గంగా కళ్యాణ యోజన పథకం ఒకటి, చిత్రా పథకం ఒకటి వచ్చింది. 9th ప్లాన్లో ఒక స్వయం ఉపాధి హామీ పథకం. ఈ పథకం లేకి ఏవైతే 6th ప్లాన్లో, ఏవైతే 7th ప్లాన్లో, ఏవైతే 8th ప్లాన్లో ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోకి వచ్చి మింగిల్ అయ్యాయి, అంటే దీంట్లో యాడ్ అయ్యాయి, దీంట్లోకి యాడ్ అయ్యాయి. సో ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడు. 1999లో ఏప్రిల్ 1న స్వర్ణ జయంతి గ్రామీణ స్వరాజ్ యోజన గారి పథకంలోకి ఈ కింది పథకాలు ఏవి లేవు అని అడుగుతారు క్వశ్చన్. ఈ కింది పథకాల్లో ఏది లేదు అని అడుగుతారు. మనకి చాలా ఉంటాయి కదా, ఇక్కడ ట్రైజమ్ అని, IRDP అని, MWBS అని, డ్వాక్రా అని, చిత్రా అని, గంగా కళ్యాణ యోజన అని, ఇవన్నీ మనకి చూపిస్తే ఏదో ఒకటి లేకుండా మనకి చేయొచ్చు. కష్టంగా అడిగితే క్వశ్చన్ అట్లా అడుగుతాడు. ఈ SGSYలో సుమారుగా 1, 2, 3, 4, 5, 6 స్కీమ్స్ దీంట్లోకి యాడ్ చేశారు. ఈ 6 స్కీమ్స్లో ఏదో ఒకటి
ఆప్షన్ తప్పించి దీంట్లో లేనిది ఏది, దీంట్లో యాడ్ కాంది ఏది అని అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. అందుకని నేను ఇంత నీట్గా మీకు డయాగ్రమాటికల్గా వేసి చూపిస్తున్నా. దీంట్లోకి వచ్చిన పథకాలు ఎన్ని అంటే సుమారుగా 6 పథకాలు దీంట్లో యాడ్ అయ్యాయి. 6 స్కీమ్స్ యాడ్ అయ్యాయి. అందులో ఒకటి ట్రైజమ్, ఒకటి ఐఆర్డిపి, ఒకటి డ్వాక్రా, ఒకటి మిలియన్ వెల్ స్కీమ్, ఒకటి అండ్ సిత్రా, ఒకటి గంగా కళ్యాణ యోజన పథకం ఒకటి. ఇవన్నీ కూడా 1999 ఏప్రిల్ 1వ తేదీన స్వర్ణ జయంతి గ్రామీణ స్వరాజ్ యోజన స్కీమ్లోకి దీన్ని యాడ్ చేశారు, దీంట్లోకి పంపించారు. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్సో. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాడు అడిగితే ఇండైరెక్ట్గా అడిగితే ఇది ఇచ్చి దీని కింద ఏది కాదు అని అడిగే క్వశ్చన్ అని ఇవ్వచ్చు. దీంట్లో ఏది ఇచ్చారు అని చెప్పేసి రావచ్చు. వేరేటన్నీ ఇచ్చి ఏదో ఒకటి డ్వాక్రా ఇచ్చి ఎస్జిఎస్ఓలో మిగిలిన కలిసిన పథకం ఏది అని అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంత నీట్గా రాసి పెట్టాం. ఓకేనా? సరే, మన ఎగ్జామ్ ఇక్కడ చదువుకుంటా పోదాం ఫస్ట్ నుంచి. ట్రైజమ్ అనేది 1978-79లో వచ్చిన స్వయం ఉపాధి హామీ పథకం. ఇది కేవలము యువతీ యువకుల కోసము ఏర్పాటు చేసిన పథకం. యువతి యువకులకి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళకి ఒక ఒక స్కాలర్షిప్తో కూడిన అమౌంట్ ఇస్తూ వాళ్ళకి శిక్షణని ఇచ్చిన తర్వాత ఆ శిక్షణ పూర్తయిన తర్వాత డిఆర్డిఏ ద్వారా వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళు ఓన్గా డెవలప్ అయ్యి వాళ్ళు ఏమైనా తెచ్చుకొని దాని ద్వారా వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో మెకానిక్ కావచ్చు, లేకుంటే సెల్ మెకానిక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సెల్ మెకానిక్ లేదు, రేడియో మెకానిజం కావచ్చు, ఏదైనా మెకానిక్ కావచ్చు. ఇలాంటివన్నీ నేర్చుకొని వాళ్ళు కొద్దిగా నిధులు తెచ్చుకొని దాని ద్వారా వాళ్ళ సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఎదిగే దానికోసం ఈ యొక్క స్కీమ్ వచ్చింది. వీళ్ళు ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల గ్రామీణ ప్రాంతపు యువకులకు ఈ స్కీము వచ్చింది. ఈ స్కీమ్ జరిగేటప్పుడు వాళ్ళకు శిక్షణని ఇస్తూ, శిక్షణతో పాటు వాళ్ళకి కొద్దిగా స్కాలర్షిప్ ఇస్తూ ఒక శిక్షణ ఇస్తారు. శిక్షణ అయిపోయిన తర్వాత వాళ్ళకి డిఆర్డిఏ నిధుల ద్వారా వాళ్ళకి ఒక రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వాళ్ళు డెవలప్ కావాలని ఈ ట్రైజమ్ అనే పథకం వచ్చింది. దీనికి కేంద్రం నుంచి నిధులు 50% అయితే రాష్ట్రం నుంచి 50% నిధులు. తర్వాత 1980లో ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేకుంటే సంఘటిత గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం అనే ప్రోగ్రాం వచ్చింది. ఈ ప్రోగ్రాంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు, దాంతోపాటు సబ్సిడీతో కూడిన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వాళ్ళ స్వయం ఉపాధి వాళ్ళకు ఎదిగే దానికోసం వాళ్ళకి ఈ స్కీమ్ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏం చేశారంటే కొంతమంది ప్రజలకి వాళ్ళలో ఏమైనా స్వయం ఉపాధి ఉంటే, వాళ్ళకి స్కిల్స్ ఉంటే వాళ్ళకి రుణాలు ఇప్పించి ఆ రుణాల ద్వారా వాళ్ళు ఎదిగే దానికోసం, ఆ పేదరికాన్ని పోగొట్టేదాని కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం వచ్చింది. ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా డ్వాక్రా ఒకటి, మిలియన్ వెల్ స్కీమ్ ఒకటి, సిత్రా ఒకటి, గంగా కళ్యాణ యోజన పథకం అనేవి వచ్చినాయి. ఈ ఐఆర్డిపిలో అంతర్భాగంగా వచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి అంటే డ్వాక్రా ఒకటి, డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ రూరల్ ఏరియా అనే ప్రోగ్రాం, అంటే గ్రామీణ మహిళా శిశువుల అభివృద్ధి కార్యక్రమం. ఇది గ్రామీణ మహిళా మరియు శిశువుల అభివృద్ధి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కానీ శిశువులకు కానీ వాళ్ళ అభివృద్ధి అయ్యేదాని కోసము కొన్ని స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసేవాళ్ళు. దీనికి కేంద్రం నుంచి నిధులు 50% కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించేది. ఇది వచ్చేసి ఐఆర్డిపిలో అంతర్భాగంగా వచ్చిన ప్రోగ్రామ్ ఇది. అలాగే ఐఆర్డిపిలో అంతర్భాగంగా వచ్చిన ప్రోగ్రామ్ వచ్చేసి
మిలియన్ వెల్ స్కీమ్. మిలియన్ వెల్ స్కీమ్ అంటే ఎస్సీ బావులను ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసము తవ్వించి వాళ్ళకి మంచినీటికి కానీ లేకుంటే పొలాలలో వ్యవసాయం కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సపరేట్గా అప్పుడు బావులు తవ్వించి వాళ్ళకి వాటర్ని సప్లై చేసేవాళ్ళు వ్యవసాయానికి. అంటే వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకొని వాళ్ళు కూడా స్వయంగా ఎదిగేదానికోసం వచ్చిన ఏకైక పథకం ఇది. 7th ప్లాన్లో వచ్చింది ఈ పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం 80% నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 20% నిధులు కేటాయించి ప్రతి పల్లెల్లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే బావులను తవ్వించేవాళ్ళు. ఆ బావుల ద్వారా ఆ వ్యవసాయాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా గ్రామాల్లో మంచిగా సాంఘికంగా అభివృద్ధి చెందేవాళ్ళు. సో అందుకోసం వచ్చిన ఈ స్కీము, బావులను త్రవ్వించడానికి వచ్చిన స్కీము ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం బావులకు ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందేవాళ్ళు, స్వయంగానే పంటలు పండించుకొని ఎదిగేవాళ్ళు. తర్వాత సిట్రా అని ఒక ప్రోగ్రాం వచ్చింది 1992లో. 1992లో సిట్రా అంటే సప్లైడ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఏరియా. అంటే చేతి వృత్తుల వారికి అత్యాధునికమైన పరికరాలను సప్లై చేసే కార్యక్రమం ఇది. చేతి వృత్తుల వారికి అత్యాధునికమైన పరికరాలను సప్లై చేసి, అంటే నాట్ ఓన్లీ చేతి వృత్తుల వాళ్ళే కాదు, ఏమైనా వాళ్ళ కుల వృత్తులు ఉంటాయి కదా, ఆ కుల వృత్తుల వారికి కొన్ని పరికరాలు సప్లై చేసి ఆ పరికరాల ద్వారా మిషన్స్ ద్వారా వాళ్ళు డెవలప్ అవ్వాలని వచ్చిన ఏకైక పథకం సిట్రా పథకం. ఈ సిట్రా పథకం ద్వారా వాళ్ళు సెల్ఫ్గా ఇంప్రూవ్ అయ్యేవాళ్ళు. చేతి పనులలో అయితే నేత పని వారైతే నేర్చుకొని బట్టలను బాగా నేర్చేవాళ్ళు. మామూలుగా ఉండే కాకుండా అత్యాధునిక పరికరాలు అంటే మిషన్స్ వచ్చి నేత మిషన్స్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ అల్లడం కానీ చేయొచ్చు. దానికోసం వచ్చిన ఈ పథకం. ఓకేనా. తర్వాత 1997లో ఇది కూడా 8th ప్లాన్లో వచ్చింది, గంగా కళ్యాణ యోజన పథకం. గంగా అంటేనే మీకు అర్థమైపోతుంది. గంగా అంటే వీళ్ళకు కూడా వ్యవసాయం కోసం, వ్యవసాయం కోసం, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులకు వ్యవసాయం కోసం బోరు బావులను తవ్వించి వాటి ద్వారా వాళ్ళు వృద్ధి అయ్యేదాని కోసం వచ్చిన ఏకైక పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి 80% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20% నిధులు కేటాయించారు. ఈ 6 పథకాలు కూడా 1999 ఏప్రిల్ 1వ తేదీన 1999 ఏప్రిల్ ఫూల్న ఇది SGSYగా మారింది. స్వర్ణ జయంతి గ్రామీణ స్వరాజ్ యోజన పథకంలోకి ఈ 6 పథకాలు వచ్చాయి. ఏ 6 పథకాలు వచ్చాయి? ట్రైజిమ్ 1, IRDP 1, డ్వాక్రా 1, సిట్రా 1 అండ్ గంగా కళ్యాణ యోజన 1, మిలియన్ వెల్ స్కీమ్ 1. ఈ 6 కూడా దీంట్లోకి కలపడం జరిగింది. దీంట్లో కలిపిన తర్వాత దీని ద్వారా వాళ్ళకు ఏం చేసేవాళ్ళంటే రుణాలు ఇప్పించేవాళ్ళు. సబ్సిడీతో కూడిన రుణాలు ఇప్పిస్తూ అందరికీ కూడా రుణాలు ఇప్పిస్తూ వాళ్ళు స్వయంగా వృద్ధి చెందేదాని కోసం ఈ యొక్క పథకం వచ్చింది. ఇది 1999 ఏప్రిల్ 1వ తేదీన వచ్చిన ఈ పథకం 11వ ప్రణాళికలో దీన్ని NRLMగా మారిపోయింది. NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటే జాతీయ గ్రామీణ జీవన ఉన్నతమైన కార్యక్రమం అని. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాల ఆధ్వర్యంలో పేదలకు స్వయం ఉపాధి కల్పించి వాళ్ళకు రుణాలు ఇప్పించి ఆ రుణాల ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధిని కల్పించే బాధ్యత అంతా కూడా వీళ్ళకి వచ్చింది. ఎవరో మహిళా సంఘాల వాళ్ళకి వచ్చింది. పసుపు కుంకుమ తీసుకున్నారు కదా, పసుపు కుంకుమ జనాలు ఉంటారు కదా, వాళ్ళకంతా వాళ్ళ హెడ్ అయినారు. హెడ్ అయి కూర్చొని ఈ పథకాన్ని వాళ్ళే ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ మహిళా సంఘాలంతా కూర్చొని పశువులు కావాలన్నా పశువులు తీసుకోండి, లేకుంటే ఇంకోటి కావాలన్నా ఇంకోటి తీసుకోండి, కొనుక్కోండి. ఆ ఊర్లో ఉండే ప్రజల్ని డెవలప్ చేసే కోసం వచ్చిన ఈ పథకం. తర్వాత దీన్ని 12th ప్లాన్లో దీన్ని దీన్ దయాళ్
ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంగా వచ్చి ఇక్కడ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళకు జీవితాలను బాగుపరచడాని కోసం వచ్చింది. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తూ సబ్సిడీ కలిగిన రుణాలతో ఇచ్చేవాళ్ళు. సో దిస్ ఈజ్ ద, మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఇంకా మీరు మ్యాటర్ గ్యాదర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీకు ఎక్కడ అడిగినా క్వశ్చన్ మీరు చెప్పేయగలరు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, స్వయం ఉపాధి అంటే వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకొని, స్కిల్ ఉంటే స్కిల్, లేకుంటే వాటికి కావాల్సిన డబ్బులు తీసుకొని, ఇప్పుడు ముద్ర లాంటివి వచ్చాయి కదా, ముద్ర లాంటి స్టార్టప్ లాంటివి వచ్చాయి, దీని కిందనే వచ్చింది. తర్వాత వచ్చిన స్కీమ్స్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు ముద్ర కానీ లేకుంటే స్టార్టప్ కానీ ఇవన్నీ కూడా స్వయం ఉపాధి కిందకే వస్తాయి. ముద్ర లోన్ తీసుకొని మనము ఓన్గా అంగడి షాపులు పెట్టుకొని డెవలప్ అవ్వచ్చు. చిత్ర లాంటివి వచ్చి ఓన్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని డెవలప్ అవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు స్టార్టప్ లాంటివి వచ్చాయి కదా, దాని ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ.